1999వ సంవత్సరం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు. కొండల మీద నుంచి అడవి మధ్యలో కట్టెల కట్టలతో మహిళలు కిందకు వస్తున్నారు. బాబుగారికి అలా కట్టెలు మోసుకుంటూ వస్తున్న మహిళలను చూడగానే ఒక్కసారిగా తన చిన్నతనం బాబుగారి తల్లి దగ్గుతూ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే తల్లి కష్టం గుమ్మం నుంచి చూసి చిన్నపిల్లవాడైన చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డాడు. తన తల్లిలాగా చాలా మంది తల్లులు ఆ రోజుల్లో కట్టెల పొయ్యి మీద, ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల ఉబ్బ, ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయ లాంటి ఎన్నో వ్యాధులకు గురై చాలా బాధపడేవారు. వెంటనే బాబు కళ్ళు చెమరించాయి, గుండె ద్రవించింది. అంతే, తన తల్లిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ తల్లి కట్టెల పొయ్యితో బాధపడకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రతిరూపమే ప్రతి పేదింటి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలన్న సంకల్పం. ఆ నిర్ణయానికి ప్రతిరూపమే దీపం పథకం. ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి ఈ పథకానికి దీపం అని చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేశారు. ఆనాటి నుండి దీపం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించారు. మహిళలందరికీ కట్టెల పొయ్యి కష్టాలు తీరిపోయాయి. 1995 జూలై 5వ తారీఖున దీపం పథకం ప్రవేశపెట్టి ఆ రోజుల్లోనే 32,68,675 ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన దీపం పథకం స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఆనాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దీపం పథకం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. కాలక్రమంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఈ కాలక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు చీకటి రోజులు వచ్చాయి. ఈ 5 ఏళ్లు గత ప్రభుత్వం అన్యాయం, అక్రమాలు, అరాచకాలు, దోపిడీలు, కబ్జాలతో ప్రజలు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం తప్ప రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు అస్సలు పట్టించుకోలేదు. దీని వలన రాష్ట్రంలోకి పరిశ్రమలు రాక, ఉపాధి, ఉద్యోగాలు లేక ప్రజలకు ఆదాయ వనరులు తగ్గిపోయాయి. దీనికి తోడు నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి. 400 రూపాయలు ఉండే గ్యాస్ ధర 1100కు పెంచారు. అసలే ఆదాయం లేక అవస్థలు పడుతున్న ప్రజలు పెరిగిన గ్యాస్ ధరలతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంటికి నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడానికి మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాగానే చాలా కలత చెందారు. ఆంధ్రప్రదేశ్ మహిళలను గ్యాస్ కష్టాల నుంచి బయటపడేయాలని ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో దీపం 2.0 పథకాన్ని హామీ ఇచ్చారు. ఈ దీపం 2.0 ద్వారా ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అందిస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం దీపావళి రోజున కూటమి ప్రభుత్వం ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు దీపం 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది. 2024 అక్టోబర్ 29 నుండి ఉచిత బుకింగ్లు ప్రారంభం చేశారు. ఆనాటి దీపం పథకం పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తే, ఈనాటి దీపం 2.0 పథకం ప్రతి పేద మహిళకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. అక్టోబర్ 31న మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తుంది. ఎల్పిజి కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి పేదవారు ఈ పథకానికి అర్హులే. ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్లు ఎలా బుక్ చేసుకున్నారో అలాగే గ్యాస్ బుక్ చేసుకోవాలి. గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత పట్టణాలలో 24 గంటల్లో, గ్రామాల్లో 48 గంటలకు డెలివరీ చేయబడుతుంది. డెలివరీ సమయంలో లబ్ధిదారులు సిలిండర్ ధరను చెల్లించాలి. డెలివరీ అయిన 48 గంటల తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోకి సిలిండర్కు చెల్లించిన సొమ్ము మొత్తం జమ అవుతుంది. ప్రతి ఏడాది మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండవ సిలిండర్ జూలై 31 లోపు, మూడవ సిలిండర్ నవంబర్ 30 లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు, సందేహాల కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1967 నంబర్కు సంప్రదించవచ్చు. లేదా ప్రజా సమస్యల పరిష్కార వేదిక లేదా గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు. ప్రస్తుత ధరను బట్టి ఒక్క సిలిండర్కి 851 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏడాదికి సుమారు 2,684 కోట్లు, 5 సంవత్సరాలకు 13,423 కోట్లు
ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ దీపం 2.0 పథకం ప్రారంభిస్తూ చంద్రబాబు నాయుడు గారు పేద మహిళ శాంతమ్మ గారిని కలిసి గ్యాస్ సిలిండర్ గురించి అడిగితే, శాంతమ్మ, నాకు మొదటి గ్యాస్ కనెక్షన్ దీపం పథకం ద్వారా మీరే ఇచ్చారు. ఇప్పుడు దీపం 2.0 ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అంటూ ఆనందంగా చెప్పేసరికి బాబుగారి హృదయం ఆనందంతో నిండిపోయింది. అక్కడ శాంతమ్మ ఇంట్లోనే స్వయాన టీ చేసి అందరికీ ఇచ్చి బాబుగారు తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఇంటికి దీపం ఇల్లాలు, ప్రతి ఇల్లాలు ఇంటికి మహాశక్తి అని, ఆ మహాశక్తి అయిన మహిళలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని దీపం 2.0 ప్రారంభంలో మహిళల శక్తి గురించి, మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. అందుకే అందరూ అంటున్నారు, ఇది మంచి ప్రభుత్వం.